హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఇవాళ అప్డేట్ కొంచెం డిస్టర్బింగ్ ఉంటుంది. ఎందుకు అని ఫస్ట్ గుడ్ న్యూస్ నుంచి స్టార్ట్ అయ్యి వీడియో అంతా బ్యాడ్ న్యూస్కి వెళ్తుంది. సో బ్యాడ్ న్యూస్ వీడియోస్ అయితే నేను తీయలేదు, అక్కడ ఓన్లీ వర్డ్స్తోనే నేను చెప్పబోతున్నా. కానీ అది జరిగిన తర్వాత బేసిక్గా నేను ఎవరికైతే జరిగిందో వాళ్ళు కూడా ఫుల్ డిస్టర్బ్ అయిపోయారు. సో దానివల్ల ఇంకా నేను కూడా లాస్ట్ ఈ వీడియో అంటే ఫస్ట్ వీడియో ఏదైతే షూట్ చేశానో మీకు ఈ వీడియో తర్వాత నేను మాట్లాడేకి వస్తుంది. అది బేసిక్గా 1 month బ్యాక్ ఇష్యూ అయింది గుడ్ న్యూస్. అది బేసిక్గా 1 month తర్వాత స్లోగా అది బ్యాడ్ న్యూస్ కింద మారింది. సో మీకు త్వరలో తెలుస్తుంది, వీడియో చూడండి. ఈవెన్ డాగ్స్ మీద అప్డేట్స్ రాలేదు దానివల్లే. సో లెట్స్ కంటిన్యూ గైస్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఇంకా ఇది ఇప్పుడు నైట్ ఆల్మోస్ట్ 2 o'clock అయ్యింది. సో మీకు కొన్ని వీడియోస్ బ్యాక్లో నేను చెప్పాను కదా, ఇది లీనా గుడ్ న్యూస్ ఇవ్వబోతుంది. సో లీనా బేబీస్ పెట్టడం స్టార్ట్ చేసింది అనమాట. సో మీకు చూపిస్తా. ఆల్రెడీ 2 babies పెట్టింది, నేను వీడియో క్యాప్చర్ చేయలేకపోయాను. సో మీకు చూపిస్తాను ఇప్పుడు. ఈ వీడియో బయటకు వచ్చేసరికి యూట్యూబ్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 1 month కానీ ఆల్మోస్ట్ 15 days తర్వాత నేను రిలీజ్ చేస్తాను. వెంటనే రిలీజ్ చేయాలని లేదు. సో కొంచెం టైం పడుతుంది. ఓకే గైస్. సో ఫస్ట్ 2 babies చూపిస్తా. ఫస్ట్ మా లీనా గారిని చూపిస్తాను, దాని తర్వాత 2 babies చూపిస్తా. ఇంకా మా ఇంట్లో వాళ్ళు కూడా ఇంకా లెగలేదు. సో ఒత్తి నాన్సీ గడికే తెలుసు, లిల్లీకి కూడా తెలీదు. లిల్లీ బయట ఉంది, అది ఇంకా లోనికి రాలే. సో కంటిన్యూ గైస్. సో గైస్, ఇంకో 3rd baby వచ్చింది. నేను ఎక్కువ లైటింగ్ పెట్టి డిస్టర్బ్ చేయాలని లేదు లీనాకి. సో అది ఇప్పుడు బయటకు వచ్చింది, జస్ట్ ఇప్పుడే దాని శాక్ నుంచి బయటకు వచ్చింది. సో కొంచెం బ్లడ్, పూపు ఉండదు, బ్లడ్ అదంతా బ్లాక్ వాటర్లా ఉంటుంది. ఆల్మోస్ట్ అది పూపే అనుకోండి. సో ఆ బేబీని ఇప్పుడు క్లీన్ చేస్తాడు. కొంచెం క్లీన్ చేసాక దాని తర్వాత మనం తీసుకొని ఫుల్గా క్లీన్ చేస్తాము. సో లెట్స్ వెయిట్ కొంతసేపు. దాని తర్వాత దాన్ని బయట తీసాక మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తాను గైస్. చూసారా, ఇప్పుడు దాన్ని ఫుల్ నాకేసి క్లీన్ చేస్తాడు అనమాట. ఈ 2 babies చూడండి ఎంత క్యూట్గా పడుకుంటున్నాయి ఆల్రెడీ. బేసిక్గా హీట్ ల్యాంప్, ఇది నార్మల్ ల్యాంపే కానీ దీనికి హీట్ బాగా జనరేట్ అవుద్ది. మీకు ఐడియా ఉంటుంది ఒకప్పుడు మన పాత పురాతన కన్నా బల్బు. సో ఇది హీట్ జనరేట్ చేయడానికి. సో ఇప్పుడు మనం ఇంకా న్యూస్ పేపర్స్ తెచ్చి వేస్తాం, ఇంకా హీట్ జనరేట్ అవుద్ది. ప్రస్తుతానికి ఇట్లకి ఇంక్యూబేటర్ లాగా హీట్లో పెట్టాలి, లేదంటే చలికి మోటాలిటీస్ ఉండొచ్చు. ఓకేనా. సో లెట్స్ కంటిన్యూ గైస్. ఓకే గైస్, యాక్చువల్లీ నేను సింగిల్ హ్యాండెడ్గా ఫిల్మ్ చేయలేకపోతున్నాను. ఐమ్ సారీ ఫర్ దాట్. కంటెంట్ని మీకు చూపించలేకపోతున్నా, బేబీస్ బర్త్ ఎలా అవుతున్నాయో. సో ఇగో మన 3rd baby. ఇది కొంచెం వీక్గా పుట్టాడు, బాగా సన్నంగా ఉన్నాడు ఇడు. కానీ చూద్దాం, తిరుగుతున్నాడు ద వారియర్ ఇడు. సో ఇది మన 3rd baby. మన 4th baby కూడా వెంటనే బయటకు వచ్చిందనమాట. ద క్యూటీ ప్యాడ్. సో ఇంకా నాకు తెలియదు ఇంకా పెడతాడో లేదో, అలిసిపోయాడు అప్పుడే. ఇప్పుడు ఆల్మోస్ట్ మార్నింగ్ 6 అయిపోయింది, 5 minutes ఉంది ఇంకా 6 అవ్వడానికి. 3 hours అయిపోయింది. 4 babiesని సక్సెస్ఫుల్గా ఈసారి డెలివర్ చేశారు, బర్త్ ఇచ్చాడు. 4 babiesని సక్సెస్ఫుల్గా బర్త్ ఇచ్చాడు. ఇంకా చూద్దాం. వీడు ఇంకా ఇక్కడ కూర్చున్నాడంటే నాకు డౌటే. ఇంకా ఇటు ఆ రియాక్షన్ ఏంటి, వీడు ఇంకా పాలు పెట్టడానికి ఇవ్వట్లేదు, అది నా బాధ. అర్జెంట్గా పాలు పెట్టి ఇచ్చాలి. ఇట్లకి కదలట్లేదు ఈ బాబు. ఎవరు వచ్చారు, అడు సీరియస్ అయిపోతున్నాడు. లిల్లీని నాన్సీని బయట పెట్టాను, ఇటు సీరియస్ అయ్యి ఖర్చు చేయడానికి వెళ్ళిపోతున్నాడు. అందుకు ఇక్కడ చూస్తారు, నేను పేపర్స్ యాడ్ చేశాను. సో ఆ బల్బ్ ఆన్ చేస్తే పేపర్స్ వల్ల ఇక్కడ హీట్ మెయింటైన్ అయి ఉంటుంది.
బేబీస్ పుట్టిన వెంటనే ఇలా పేపర్స్ యాడ్ చేసి ఉంచడం చాలా మంచిది. పేపర్స్ యాడ్ చేసి దాని తర్వాత ఆ బల్బ్ ఆన్ చేస్తామంటే హీట్ బాగా మెయింటైన్ అవుద్ది. అదంతా కాకుండా ఇది డైలీ ఒకసారి పేపర్స్ మార్చాలి, ఎందుకంటే టాయిలెట్ ఏమైనా వెళ్తే పేపర్స్ అప్ చేసేస్తుంది అనమాట. సో నీట్నెస్ ఉంటుంది. ఈ 2 బేబీస్ ఫీడింగ్ అయిపోయింది. సో కొంచెం కష్టపడ్డాను వీడికి ఫీడింగ్. ఈసారి ఎందుకో తిన్నంగా ఇవ్వట్లేదు, సో దానివల్ల. కానీ ఇప్పుడు ప్రాబ్లం లేదు, ఈ రెండింటికి ఇవ్వడం స్టార్ట్ చేసాడు, ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఇగో చూడండి, మన బ్లాక్ బేబీ ఫీడింగ్ తీసుకుంటుంది. వీడు తీసేసుకున్నాడు, అందుకే ఇటు అటు తిరిగేస్తున్నాడు ఇప్పుడు. ఇది మన బ్రౌన్ బేబీ ఏదైతే కొంచెం వీక్గా పుట్టిందో, వీడు ఫుల్ పాలు తాగేసాడు ఆల్రెడీ. ఇద్దరిది అయిపోతే ఇందులో పెట్టేస్తాను. నెక్స్ట్ మనం ఇప్పుడు ఏం చేయవలసింది ఏంటంటే, ఫస్ట్ వీడికి ఫుల్గా స్నానం చేయించాలి. చూసారా, ఫుల్ చెత్త అయిపోయింది. వీడికి స్నానం చేయించి రూమ్ అంతా ఫస్ట్ తడిగొడ్డు పెట్టి క్లీన్ చేసేయాలి నేను, లేదంటే ఈ బ్లడ్ చూసారా, బ్లడ్ మార్క్స్ అన్నీ ఉన్నాయి. సో దానివల్ల ఇన్ఫెక్షన్స్ రావచ్చు. సో ఇట్లా మిల్క్ తాగడం అయిపోతే ఈ టబ్లో పెట్టేసి లైట్ ఆన్ చేసి పెట్టేస్తాను. సో లైట్ ఆన్ చేసేస్తే ఇక అందాకలకి ఇక్కడే ఉంటాయి. అంతలోకి ఇండి ఫుల్ స్నానం చేసి డ్రై చేసి అప్పుడు మళ్ళీ పైకి తెచ్చి ఇట్లకి మళ్ళీ వాళ్ళ బేబీస్ దగ్గర వదులుతాను. సో ఈడు దెబ్బకి ఇవాళ లిల్లిగడైతే లోనికి రాలే. వీడికి చెల్లెలు పుట్టినప్పుడు, తమ్ముళ్ళు పుట్టినప్పుడు మాత్రం వీడు ఫుట్బాల్ ఆడినట్టు ఆడేసాడు. ఇప్పుడు వీడి కూతురు కొడుకు పుట్టినప్పుడు మాత్రం వీడు ఒకరిని కూడా వాళ్ళ అమ్మనే రావడానికి ఇవ్వట్లే. మరి మీ నాన్నమ్మ లోనికి రావడానికి ఇవ్వట్లేదు మీ అమ్మ. వీళ్ళు ఫీడింగ్ అయిపోతే నెక్స్ట్ ఫాస్ట్గా స్నానం చేయించేద్దాం వీడికి. ఓకే గైస్, స్నానం అయిపోయింది. బేసిక్గా ముగ్గురికి స్నానం చేయించాను ఇవాళ. ముగ్గురు స్నానం అయిపోయింది. ఇప్పుడు ఫుడ్ కూడా తినేస్తున్నారు. ఎంత సందం అయిపోయాడు చూడండి. ఫుల్ తినేసి మళ్ళీ పాలు పెట్టేస్తాను పిల్లలకి. పెట్టేసాక ఇంక ఇదే రొటీన్, ఎవ్రీ కాసేపుకి పాలు పెట్టడమే, ఇంకా వీళ్ళని జాగ్రత్త చూసుకోవడం. ఓకే గైస్, ఇక మా చిన్నోడు ఫస్ట్ పుట్టాడు అనమాట వీడు. సో వీడియో ఇక్కడ ఎండ్ చేస్తానైతే. ఓకే బాయ్. నేను బాయ్ చెప్పలేను ఇప్పుడు, ఫోన్ ఒక చేతిలో ఉంది, ఇంకో చేతిలో ఉంది. నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. బేబీస్ అప్డేట్స్ ఇస్తూ ఉంటా. ఓకేనా? ఓకే బాయ్. బాయ్ చెప్పు. సో మీరు వీడియో అంతా చూస్తుంటారు. సో లీనా గారు 4 బేబీస్ పెట్టే. సో ఆ రోజైతే చాలా హ్యాపీగా ఉన్నాం మేము. కానీ అనుకోకుండా బ్యాడ్ న్యూస్ ఏంటంటే, ఆఫ్టర్ 2 or 3 daysలోనే ఒక బేబీ చనిపోయింది. ఏదైతే వీక్గా 3rd బేబీ పుట్టిందో మీరు వీడియోలో చూసుంటారు. ప్రాబ్లం ఏంటంటే, అది ఎందుకో వీక్గా పుట్టింది. అది పుట్టినప్పుడే అనుకున్నాను బతకదు, సర్వైవ్ అవ్వదు అని. కానీ ఏదోలాగా 2 days బతికింది. అదంతా కాకుండా దాని తర్వాత స్లోగా సెకండ్ బేబీ కాదు, 4th బేబీ ఫస్ట్ చనిపోయింది నెక్స్ట్ డేకే. ఎందుకు చనిపోయిందో కూడా నాకు అర్థం అవ్వలేదు. నైట్ అంతా బాగానే ఉంది, మార్నింగ్ కూడా బాగానే ఉంది. నేను ఒకేసారి కొంచెం బయటికి వెళ్ళాను, అప్పుడు దాకా బాగానే ఉన్నాయి. నేను ఇంటికి వచ్చేసరికి 4th బేబీ కూడా ఫీమేల్ ఏదైతే బ్లాక్ పుట్టిందో అది చనిపోయింది. దాని తర్వాత డే మళ్ళీ సెకండ్ వైట్ది ఏదైతే స్ట్రాంగ్గా ఉంది సెకండ్ బేబీ అది చనిపోయింది. ఏటవుతుందో అర్థం అవ్వలేదు నాకు, నిజం చెప్పాలి అంటే. డాక్టర్స్ పిలుద్దామన్నా అంటే అది చాలా సడన్ గా చనిపోయింది. ఇంకా నాకు ఆ ఛాన్స్ కూడా రాలేదు. దాని తర్వాత వెంటనే ఫస్ట్ బేబీకి అంతా చూపించడం అంతా జరిగింది. అంతా బాగానే ఉంది అన్నారు, ప్రాబ్లం అయితే ఏం లేదు, సెట్ అయింది. సర్లే అలాగొక 6-7 days బాగానే ఉంది ఫస్ట్ బేబీ కూడా. ఆల్ ఆఫ్ ఎ సడన్ అది కూడా కంటిన్యూస్గా ఏడుస్తూనే ఉంది. ఇంకా సరే, ఇంకా స్టమక్ ఇన్ఫెక్షన్ ఏదైనా అయిందేమో, దానివల్ల ఏమో స్టమక్కి కావాల్సినవన్నీ ఇచ్చామన్నమాట. అంటే మెడిసిన్స్ ఏదైతే కావాలో అదంతాను. కానీ లీనా ఏమొచ్చి స్లోగా డిస్టర్బ్ అయిపోయి, దానికి అర్థమైపోయినట్టుంది లీనాకి. ఏమైందంటే ఇంకా ఫీడింగ్ ఆపేసింది లాస్ట్ 2 daysకి వచ్చేసరికి. పిల్లని కూడా దగ్గర పెట్టుకోవట్లేదు. అది పెట్టుకోవడం వల్ల అంటే పాలు కూడా పెట్టట్లేదు. దాని తర్వాత మనం బయట నుంచి అంటే మనకి రూల్స్లో మిల్క్ పౌడర్స్ దొరుకుతాయి, సో అది తెచ్చుకొని అంతా పెట్టాను అనమాట.
3-4 days ఇంకా బాగానే ఇదయింది. కానీ అది కూడా ఆల్మోస్ట్ 10th డేకి వచ్చేసరికి సడన్ గా చనిపోయింది. 10th డేకి వచ్చే ఒక రోజు ముందు కూడా లీనా సడన్ గా ఇంట్రెస్ట్ చూపించి మళ్ళీ పాలు పెట్టడం, దాని దగ్గరికి వెళ్ళడం అంతా చేసింది. కానీ వాడు 11th అంటే కరెక్ట్ 10th డే ఎండింగ్ నైట్కి ఎందుకు వాడు కూడా మళ్ళీ పక్క వచ్చాడు. ఇంకా పెట్టట్లేదు, పట్టించుకోవట్లేదు అనమాట. లీనా బ్యాడ్ పేరెంట్ అని కాదు, డాగ్స్ కి జనరల్లీ ముందు నుంచి అర్థమైపోద్ది గైస్. ఈవెన్ లీనా పేరెంటింగ్ ఎలాగుంటదంటే తన సొంత తల్లిని కూడా దగ్గర రావడానికి అవ్వదు. అదే లిల్లీ అనుకోండి, బేబీస్ పెట్టినప్పుడు ఎవరేమొచ్చినా ఏమనేది కాదు. ఇది రివర్స్ అనమాట, పూర్తిగా చాలా జాగ్రత్త చూసుకుంటది. నన్ను మా చెల్లిని తప్ప ఇంకెవరిని దగ్గర రావడం కూడా ఇచ్చేది కాదు. సో మేము చాలా జాగ్రత్తగా అన్ని చూసుకున్నాం, కానీ అది లాభం అవ్వలేదు. సో బేబీస్ 4 బేబీస్ పెట్టే 4 చనిపోయింది. నాకు చాలా బాధ అనిపించింది అసలు. ఆ వీడియోస్ తీద్దామన్నా అసలు ఈ వీడియో పెట్టకూడదు అనుకున్నాను, ఎందుకంటే చాలా డిస్టర్బింగ్ ఉంది. ప్లస్ ఇది చేసి అంటే బేసిక్ గా ఇది ఇప్పుడు మళ్ళీ ఎందుకు పెట్టాలనుకున్నాను, ఎందుకు అంటే అందరూ మీకు ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు. సో ఒక నాలెడ్జ్ ఇద్దామనే తప్ప ఇంకేం కాదు. ఇందులో నాలెడ్జ్ ఏంటి ఉంది అంటే అలా చెప్పినా నేనేం మాట్లాడలేదు ఈసారి. ఎందుకని పుట్టినవి ఎప్పుడు చనిపోతాయి కూడా ఒకసారి మనం చెప్పలేము. నాకు చాలా అయితే డిస్టర్బ్ అయిపోయాను. ఒక 4-5 days 6 days మేము పట్టించుకోలేదు అసలు. నేనైతే ఇంకా కంటెంట్ ఏం చేయలేదు ఇప్పుడు దాకా. మీరు వచ్చిన లాస్ట్ కంటెంట్స్ అన్ని, కాపే వచ్చే కంటెంట్స్ అన్ని ఈ 1 month మధ్యలో గ్యాప్ వచ్చేసిన గ్యాప్ అది. దాని తర్వాత లీనా కూడా బాగా డిప్రెస్ అయిపోయాడు. 3-4 days ఇంకా వాడుతూనే ఉండడం నేనంతా చేశాను అనమాట. అంటే మాతోనే ఉంటాడు, కానీ బేసిక్ గా ఇంకా ఎక్కువ ఆడుతూనే టైం స్పెండ్ చేయడం అంతా చేసాము. అందుకని వాడు డిప్రెస్ అయిపోయాడు. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు కొంచెం సెట్ అవుతున్నాడు. ఇగో వచ్చాడు ఇప్పుడు, మళ్ళీ వెళ్ళిపోతున్నాడు. లీనా కమి, లీనా అజా ఆయ్ లీనా బేబీ మమ్మ. ఇప్పుడు సెట్ అయ్యాడు కొంచెం, ఆడికి హార్షియాలిటీ అర్థమైంది. తప్పదు, మూవ్ ఆన్ అవ్వాలని ఆడికి అర్థమైంది. ఇది మనం ఏం చేయలేము. ఒక పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఏమైందంటే, సెకండ్ బేబీ చనిపోయినప్పుడు కూడా లీనాగడ్ ఏం చేశాడంటే ఆ చనిపోయిన బేబీ కూడా నోట్లో పట్టుకుని ఇల్లంతా తిరిగేశాడు అనమాట. తిరిగేసి అంటే ఎక్కడ పెట్టాలో పాపం అర్థం ఒక లాస్ట్కి వెళ్ళి అది వెళ్ళి మళ్ళీ నా చేతిలోనే తెచ్చిపెట్టాడు అనమాట. ఇంకా ఏమో ఇంటర్నల్ వాటికి ఏం అర్థమైందో నాకు తెలియదు. ఇంకా దీన్ని పాతే ఇంకా ఇక్కడ పెట్టక నాకు బాధగా ఉందా అని అన్నదో, లేదా దీంట్లో అంటే బేసిక్ ఇంకా చనిపోయింది, ఇంకా ఇక్కడ ఉంచక మిగతా వాటికి ప్రాబ్లం అవుద్దా అన్నా మరి ఏటో దానికి అర్థమైపోయి నా చేతిలో పెట్టింది అనమాట. ఇంకా దాని జోలికి రాలేదు చనిపోయిన దగ్గర. ఆ రోజు మాత్రం చాలా ఏడిస్తాను అసలు. నేను కూడా చాలా బాధ అనిపించింది. నేను మా చెల్లి చాలా డిస్టర్బ్ అయ్యింది దీని తర్వాత. ఇంకా ఇంట్లో కూడా అందరూ డిస్టర్బ్ అయిపోయారు. బేసిక్ గా అందరికి లీనా అంటే మా 3 dogs అంటే చాలా ఇష్టము. సో మమ్మీ వాళ్ళు కూడా ఇంకా అవ్వాల్సింది ఇదే లైఫ్, మనం ఏం చేయలేము. సడన్ గా చనిపోవడం అంతా. నాకు బేసిక్ గా అనిపిస్తుంది ఏంటంటే వీటికి పుట్టినప్పుడే బ్లడ్ తక్కువ ఉన్నట్టుంది. అంటే బ్లడ్ ఆర్బీసీ ఏదో అంటారు కదా, బ్లడ్ కౌంట్స్ అవన్నీ తక్కువ ఉన్నట్టున్నాయి. దానివల్ల చనిపోయిందేమో నా డౌట్. కానీ ఎందుకని ఏ జబ్బు అని బేసిక్ గా ఏంటంటే ఏ డిసీజ్ లేదు. మీకు పుట్టినప్పుడు చాలాసార్లు ఏంటంటే పుట్టాక మీకు జాండిస్ టైప్స్ కానీ అలాంటివి వస్తాయి. స్టమక్ పెయిన్స్ కానీ ఎక్కువ అయిపోతాయి, లేదా మెయిన్ కాన్స్టిపేషన్ ఇష్యూస్ వస్తాయి అనమాట. మదర్ పాలు పోకపోతే నేను మదర్ పాలు కూడా చెక్ చేయించాను, అది బాగానే ఉంది, ఏం ప్రాబ్లం రాలేదు. నేను అలాగనే అది సడన్ గా పాలు మానిచ్చింది అన్నాను కదా 4th బేబీకి. దాని తర్వాత వెంటనే ఫస్ట్ పాలు చెక్ చేయించాను. పాలు అంతా దానికన్నా ముందే చెక్ చేయించాను 3 చనిపోయిన వెంటనే యాక్చువల్లీ. కానీ పాలు కూడా ఏం ప్రాబ్లం లేదు, పాలు బాగానే ఉంది. సో అన్ని టెస్టులు చేయించాను, ఏమి ఇష్యూస్ అయిందో నాకు అర్థం లేదు. 4 చనిపోయింది. ఇంకా చాలా డిస్టర్బ్ అయిపోయింది దీని తర్వాత. ఇంకా ఈ వీడియో ఇంకా ఎలా చెప్పాలో, నేను ఇంకా వీడియో కూడా తీయలేదు. ఇంకా అంటే అసలు పెట్టకూడదు అనుకున్నాను, ఎందుకు డిస్టర్బ్ చేయడం.
మన ఛానల్కి ఎంత డిస్టర్బెన్స్ ఇది అందరికి తెలిసి నాకు అసలు చెప్పాలనిపించలేదు ఎవరికి. ఈవెన్ మా ఫ్యామిలీ కూడా అందరూ చెప్పేసారు వద్దు ఈ వీడియో అయితే పెట్టద్దు అని. కానీ నేను నాలెడ్జ్ కోసమే పెడతాను గైస్. పుట్టినవన్నీ ఎప్పుడు చనిపోతాయి ఎవరికి చెప్పలేం. చాలా మంది డాగ్స్ తెచ్చుకుంటారు, మళ్ళీ కొన్ని రోజుల్లోనే తెలియకంట చాలా చనిపోతాయి. సో దాని తర్వాత మళ్ళీ డాగ్స్ పెంచడం మానేస్తారు. బేసిక్ గా వాటికి అవి చెప్పుకోలేవు. ఇంట్లో ఓరు కుక్కలు అనుకోండి, ఏదోలాగా ఫుడ్ అవి ఇచ్చేసేస్తాయి. ఇంకా మన బ్రీడ్ డాగ్స్ కి ఇంకా మన అవసరం ఎక్కువ ఉంటది. అది జనాలు క్యాచ్ చేయలేని పాయింట్ అదే. డబ్బులు పెట్టి ఎందుకు అంత కొనియాలి, ఊరుకొకని పెంచుకోండి తప్పలేదు. నేను పెంచుతున్నాను, నా దగ్గర బయట చాలా ఉన్నాయి సరేనా. ఫస్ట్ నేను జీవితంలో నా ఫస్ట్ డాగ్ కూడా నేను ఒక స్ట్రీట్ డాగ్ నే ఇండియన్నే తెచ్చుకున్నాను. దాని పేరు డాగీ అనమాట. ఆడు 16 years బతికాడు నా దగ్గర. ఆడు బతికినప్పుడు నాకు ఒకళ్ళేమొచ్చి పమేరియన్ ఇచ్చేసి వెళ్ళాడు. మా సెకండ్ డాగ్ నాది ఇండియన్ స్పిట్జ్, యాక్చువల్ పమేరియన్ కాదు. వాడి పేరు లక్కీ అనమాట. వాడు రీసెంట్ గా లాస్ట్ ఇయరే చనిపోయాడు సెప్టెంబర్. వాడు కూడా ఒక 12 to 13 years బతికాడు. దాని తర్వాత లిల్లీ రావడం నా లైఫ్ కి. లిల్లీ తర్వాత మళ్ళీ లిల్లీకి లీనా పుట్టిన ఒక 2-3 months లోనే మళ్ళీ నాన్సీని తెచ్చుకున్నాను నేను. నాన్సీ స్టోరీ అయితే చాలా బాగుంటది. నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను అనమాట. సో నాకైతే డాగ్స్ పిచ్చి చాలా ఎక్కువ ఉంది. కానీ వీటికి ఏదో నవ్వుతూ నేనని కాదు, మా ఇంట్లో ఎవరూ తట్టుకోలేరు. అది చాలా బాధ అనమాట. సారీ వీడియో చాలా లాంగ్ చేస్తున్నాను ఈ మాటలన్నీ నేను, కానీ మీకు అందరికీ చెప్దామని. ఎందుకంటే నేను ఒక వీడియోలో చెప్పాను ఆల్రెడీ గుడ్ న్యూస్ వస్తుందని. ఆ గుడ్ న్యూస్ కాస్త బ్యాడ్ న్యూస్ కింద మారిపోయింది. కాదు పూర్తిగా బ్యాడ్ న్యూస్ కింద మారిపోయింది. ఒక బేబీ కూడా సర్వైవ్ అవ్వలేదు ఇంకా, అంతే గైస్. సో ఇక్కడ బాధ ఉంటుంది, బాధ లేకుంటే తెలియదు, కానీ అదే లైఫ్ మనకి. సోల్స్ ఆఫ్ ఫీలింగ్ అని పేరు పెట్టడం ఏంటంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ని, ఇలాంటి పెయిన్స్ ని ముందుకి ఇంకా ఎలా వెళ్ళాలి అనేది. సో బేసిక్ గా నేనైతే నా ఫిషెస్ డాగ్స్ నుంచే నా పెయిన్ ని ఇది చేసుకుంటా. నేను మనుషుల్లో అయితే ఎప్పుడు వెతకలేపాను. సో నాకు ఎప్పుడు హ్యాపీనెస్ వీటిల్లోనే వస్తుంది. ఇంకా ఎప్పుడైనా బాధ అనిపిస్తే వీటితోనే టైం స్పెండ్ చేయడం, ఈ రూమ్కి వచ్చి అలా కూర్చుని ఈవెన్ చూడండి లీనా ఒక స్టోరీ చెప్తాను ఇవాళ. బేసిక్ గా లక్కీ అంటే నా సెకండ్ డాగ్. సో వాడు ఇండియన్ స్పిట్జ్ అనమాట. నేను ఎప్పుడైనా మీకు వీడియోస్ పెడతాను, పాత వీడియోస్ వెతకలు. నేను ఛానల్ స్టార్ట్ చేసే ముందే ఆడు చనిపోయాడు అనమాట. దానికి 3-4 months బ్యాక్. ఆడు చనిపోయినప్పుడు కూడా చాలా డిస్టర్బ్ అయ్యాం మేము కూడా. ఒక 10 days ఇంట్లో అందరూ ఏడ్చారు. వాడేంటంటే ఒక రోజు నేను అంటే ఎందుకో చిన్న ఇష్యూ అయింది. ఆ ఇష్యూలన్నీ నేను చెప్పలేను ఇక్కడ. సో నేను ఒక రోజు కూర్చొని గ్రౌండ్ లో ఏడుస్తున్నాను అనమాట. మాకు క్రికెట్ గ్రౌండ్ ఉంటుంది. సో ఆ గ్రౌండ్ లో ఏడుస్తున్నప్పుడు ఏంటంటే ఆడు బేసిక్ గా అన్ని నేను వదిలేస్తాను అనమాట, లీష్ అలవాటు చేయలేను. సో వాడు తిరిగేసి వస్తాడు ఫుల్ గా. ఒక్క సెకండ్ ఇద్దరు ఆడ మోడ్ లో ఉన్నారు. చెప్పాను కదా కొంచెం సెట్ అయిపోయింది, ప్రాబ్లం లేదు. లిల్లీ ఉన్నాడు కదా, ఆడు అంటే వాళ్ళ కూతురు ఎక్కువసేపు ఫ్లాట్ చూడలేడు. ఆడు కూడా ఆడు చూసి 2 రోజుల్లో ఫుల్ అన్ని మార్చేసాడు. మళ్ళీ ఇచ్చాడు అక్కడ కూర్చుంది నాకు. లేదు సో గ్రౌండ్ ఆ రోజు నేను ఎందుకు చాలా ఏడుస్తున్నాను. ఆ రోజు ఏడ్చినప్పుడు ఏంటంటే లక్కీ ఏమొచ్చి వచ్చి నేనేం చెప్పలే, ఆడే వచ్చేసి నాకు ఇక్కడ 2 భుజం మీద 2 కాళ్ళు పెట్టేసి ఫుల్ నాకు హక్ చేసుకున్నాడు అనమాట. నేను ఆ రోజు షాక్ అయిపోయాను. అసలు నాకు ఏడుపు ఆగిపోయింది, అది వేరే విషయం ఆ రోజే. కానీ చాలా హ్యాపీ అనిపించింది. అందుకే ఇలాంటి సీన్స్ చాలా ఉన్నాయి నాకు డాగ్స్ ఎక్స్పీరియన్స్ మెయిన్ గా. సో నాకు చాలా ఇష్టం ఇవి. నేను ఎక్కువ వీడియోస్ ఏం చేయకపోవడం అంటే ఇంట్లో కొంచెం ఈ మధ్య బయటికి వెళ్ళడం చాలా తగ్గిపోయింది. జాబ్ లో వచ్చిన దగ్గర నుంచి ఇంట్లోనే ఇలాగా ఆడుకుంటూ ఉంటాయి. సో ఫ్యూచర్ లో చాలా వీడియోస్ వీటిలో కూడా పట్టుకొని చేస్తాను. ఓకే గైస్, సో ఈ వీడియో ఇక్కడ ఎండ్ చేస్తాను. అదే ఈ అప్డేట్ ఇద్దామనే ఈ వీడియో పెట్టాలా వద్దా అనుకుని నేను చాలా డైలమాలో ఉండేవాడిని. మా అమ్మాలు అయితే వద్దు పెట్టద్దు, నేను కూడా మెంటల్ గా ఫిక్స్ అయిపోయాను పెట్టకూడదని. కానీ మీకు తెలియాలనే పెడుతున్నాను. సో ఎప్పుడైనా ఏదైనా
బతికింది అంటే బాన్ అయింది అంటే దానికి చావు కూడా రాసే ఉంటుంది. అది ఎప్పుడు ఎలా ఎవరికి తెలియదు. సో దానికి మనం బాధపడతాం ఆబ్వియస్లీ. అది ఒక లైఫ్లో ఒక ఫేజ్ మనకి. అది పడి ముందుకు కూడా వెళ్ళడం నేర్చుకోవాలి. సో అంటే నేను ఇంకేం చెప్పాలో కూడా నాకు అర్థం అవ్వట్లేదు. సో ఈ వీడియో ఇక్కడ ఎండ్ చేస్తాను గైస్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.